ఫైనల్ గా అంటే 7 years నుంచి ఒక సీక్రెట్ రిలేషన్ ఒక లవ్ లో ఉన్న విజయ్ ఇంకా రష్మిక మందన ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతున్నట్టయితే స్టోరీ పెట్టారు నిన్న. సో ఎలా ఉండబోతుంది ఏంటి అసలు వాళ్ళ పెళ్లి? ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్ అండ్ బ్లాక్ బస్టర్ డెసిషన్ అకార్డింగ్ టు విజయ్ దేవరకొండ గారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఆయన ఒక స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక గ్రేట్ సూపర్ స్టార్ విత్ ఇన్ ప్యాన్ ఆఫ్ 10 yearsలోనే అయిపోయారు. అలాంటి వ్యక్తి ఒక రష్మిక మందన్ అనే సూపర్ హీరోయిన్తో లవ్లో పడి ఆ లవ్కి విలువ ఇవ్వాలనే దీంతో వాళ్ళిద్దరూ ఇప్పుడు February 26th మ్యారేజ్ అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నారు. ఇది ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు. అయితే అలా చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు చాలా డౌన్ ఫాల్ లో ఉన్నారు, రష్మిక గారేమో చాలా హైలో ఉన్నారు. అంటే సినిమాలు హిట్ల పరంగా చూస్తే మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా కూడా తీయబోతున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? రణబలి. యాక్చువల్గా విజయ్ దేవరకొండ డౌన్ అనేది ఇట్స్ ఏ నాట్ ఏ కరెక్ట్ వర్డ్. ఎందుకంటే ఆయనకి డౌన్ ఫాల్ లేదా, ఈజ్ వన్ ఆఫ్ ద రోల్ మోడల్ ఇన్ ఇండియా. ఆయన గ్లామర్ అవ్వచ్చు, ఆయన యాక్టింగ్ అవ్వచ్చు, ఆయన యాటిట్యూడ్ అవ్వచ్చు, ఎప్పటికీ తగ్గదు. ఎప్పటికీ విజయ్ దేవరకొండ అండ్ విజయ్ దేవరకొండ డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు ఒకేలా ఉంటాడు. అండ్ వెన్ ఐ గాట్ ద లవ్ విత్ రష్మిక వాజ్ ఇన్ లో లెవెల్ హీరోయిన్. నౌ షీ బికమ్ ఏ గ్రేట్ హీరోయిన్. బట్ వాళ్ళిద్దరి మధ్య అయితే ఆ ఫీలింగ్ లేదు, ఉండదని నా ఫీలింగ్. ఎందుకంటే రేపు పొద్దున్న టాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్లో ఆదర్శంగా తీసుకోవాలంటే రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ 100% తీసుకోవచ్చు. వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి, అంత గ్రేట్ యాక్టర్స్. అయితే వీళ్ళు కూడా మరో నాగ చైతన్య సమంత అవుతారని ట్రోల్ చేస్తున్నారు. హలో, ఇలాంటి జోక్స్ వేయొద్దు. ఎందుకంటే నాగ చైతన్య సమంత వాళ్ళు హ్యాపీగా విడిపోయారో లే హ్యాపీగా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. వీళ్ళు ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు మ్యారీ ఆన్ 26. దే హ్యావ్ టు బీ హ్యాపీ. వీ హ్యావ్ టు విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ విజయ్ దేవరకొండ రష్మిక. దాట్స్ గ్రేట్. వీ హ్యావ్ టు థింక్ పాజిటివ్ ఆల్వేస్. వాళ్ళు గీతా గోవిందం సినిమా అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆల్మోస్ట్ 10 years అవుతుంది కదా. సో ఇప్పుడు ఓపెన్ అయిపోయారు, వాళ్ళకి మ్యారేజ్ అంట రాజస్థాన్ లో ఉదయపూర్ లో. ఆల్రెడీ వెళ్ళిపోయినారు అక్కడికి, రాజస్థాన్ కూడా. చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ నేషనల్ క్రష్ రష్మిక మందాన అండ్ ఆల్సో సెక్స్ బాంబ్ విజయ్ దేవరకొండ. వాళ్ళు ఎల్లప్పుడు కూడాను హ్యాపీగా ఉండాలని, చిలక గోరెక్కల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో జంటలు అంటే ఆ రోజుల్లో చూసుకుంటే మహానటి సావిత్రి, జెమిని గణేష్, ఆ తర్వాత శారద, చలాం, రమాప్రభ, శరత్ బాబు, నాగార్జున, అమల, రాజశేఖర్, జీవిత, శ్రీకాంత్, దోహా, నాగ చైతన్య, సమంత, తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్. సో చాలా జంటలు ఉన్నాయి. కొన్ని జంటలు విడిపోయినాయి, కానీ వీళ్ళైతే విడిపోకూడదు. వీళ్ళు ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే కొంతమంది ట్రోలర్స్ ఏమంటున్నారంటే విజయ్ కన్నా రష్మిక సంపాదన ఎక్కువ, రష్మిక నేషనల్ క్రష్ గా ఉంది, ఇంటర్నేషనల్ వైడ్ గా తనకు ఫేమ్ ఉంది. సో ఈ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడదా అన్నది కూడా వస్తుంది. మనం చరిత్ర తిరిగేసుకుంటే ఎప్పుడు హీరోయిన్ ఫేమ్ లో ఉంటది. సపోజ్ ఒక సావిత్రి గారిని తీసుకోండి, జెమిని గణేష్ కంటే ఆమెకి డబుల్ క్రేజ్. శ్రీదేవి గారు బోని కపూర్ చేసుకున్నారు, ఆయన ఇండస్ట్రీ వ్యక్తే కదా, డబుల్ క్రేజ్. అర్థమవుతుందా? అలాగే చాలా మంది విషయాలు అలాగే జరిగింది, మీకు తెలుసు కదా. శారద గారు చలాం కంటే డబుల్ క్రేజ్ ఉండేది. అది ఎక్కడ కూడా ఉండేది. ఇప్పుడు రాజశేఖర్ కంటే జీవిత గారికి అప్పుడు ఎక్కువ క్రేజ్ ఉండేది. కొంతమంది నిర్మాతలు అయితే రాజశేఖర్ తీసేయండి, జీవితాన్ని పెట్టండి అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే సమంత, నాగ చైతన్య, సమంత గారికి ఎక్కువ క్రేజ్. అలాగే నువ్వు అన్నట్టు రష్మిక గారికి ఎక్కువ క్రేజ్ ఉంది. ఎందుకంటే యానిమల్, పుష్ప 2 ఇవన్నీ మరి ఇంకా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళిపోయినాయి కదా. సో ఖచ్చితంగా హీరోయిన్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఎప్పుడైనా, అప్పటికి ఇప్పటికి. అంటే ఇప్పుడు వీళ్ళని చూసుకుంటే ఏమంటున్నారంటే రష్మిక ఉండే విధానానికి, తను పెరిగిన అప్బ్రింగింగ్ కావచ్చు, మన విజయ్ పెరిగిన విధానానికి కావచ్చు, వీళ్ళిద్దరికి సింక్ అవుతుందా లేదా. అంటే 7 years లవ్ చేసుకొని సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేసి ఫైనల్ గా పెళ్లికి వచ్చిన తర్వాత కూడా ఈ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. చెప్పు తీసుకొట్టాలి, ఎప్పుడైనా మన శుభం కోరాలి. పాపం వాళ్ళు 10 years గా లవ్ చేసుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, మనం ఆల్ ది బెస్ట్ చెప్పాలి. కానీ బ్రేకప్ అయిపోద్ది అంటే నిజంగా వాళ్ళంత దుర్మార్గులు ఉండరు. రష్మిక మందాన నేను 2 సార్లు చూశాను వైజాగ్లో. ఆమె అప్పుడు స్టార్ హీరోయిన్ కాదు, చిన్న చిన్న సినిమాలు చేసుకుంటుంది. అప్పుడు నేను స్టార్టింగ్ హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను కాబట్టి ఆమె చాలా మంచిగా మాట్లాడింది నాతో. నేను అప్పుడే అనుకున్నాను ఈమె ఎప్పటికైనా పెద్ద స్టార్ అవుతుందని మనసులో అనుకున్నాను. అలాగైంది. ఆమె చాలా మంచి మనస్తత్వం. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎప్పుడు కూడాను హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఉంటారు, పిల్ల పాపలతో ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.
నిజంగా ఇట్లా మాట్లాడే వాళ్ళు చూస్తే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏదో హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటుంటే ఇంకా అప్పుడే బ్రేకప్ అయిపోద్ది అనడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు?